తమిళనాడులోని తిరుప్పరకుంద్రం అనేటటువంటి కొండ ఏదైతే ఉందో మదురైలోని అదంతా కుమారస్వామి ఆలయం, కుమారస్వామి కొండ అని 1880లు 90లలోనే కోర్టు ఆదేశాలున్నాయి. అప్పటి నుండి జరుగుతున్నటువంటి దాని మీద మధ్యలో ఎప్పుడు వెలిసిందో, ఎందుకు వెలిసిందో, ఎవరు వెలిపించారో తెలీదు. ఓ దర్గా వచ్చేసింది. సరే ఆ దర్గా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయకపోయినా, ప్రభుత్వమే దర్గా తరపున అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ కొండపైన దీపం పెట్టడానికి అడ్డుపడినటువంటి సంఘటన చూసాం. దాని మీద హిందువులు పోరాడుతుంటే, దానికి మాత్రం అనుమతి ఇవ్వకపోగా మద్రాస్‌కి ఇదే తమిళనాడుకి సంబంధించినటువంటి మదురై ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలని కూడా పట్టించుకోకుండా ఆ జడ్జి గారినే తొలగించాలంటూ ఇంపీచ్‌మెంట్ మోషన్ కూడా ఇచ్చినటువంటి అహంకారపూరితమైనటువంటి స్టాలిన్ సర్కారు వచ్చే నెలలో మాత్రం దర్గా జెండా పండుగకి అనుమతి ఇచ్చింది. వాళ్ళకి మాత్రం ఘనంగా జరుపుకోవచ్చట. హిందువులు మాత్రం పండగ జరుపుకోకూడదట. మొన్న పండగ రోజున దీపం వెలగనివ్వకుండా చేసింది. అడ్డుపడింది. ఇది తమిళనాడు వ్యవహార శైలి. దీని మీదనే హిందువులు తిరగబడుతున్నారు, పోరాడుతున్నారు. బట్ భారతదేశంలో దరిద్రం ఏంటంటే ముస్లింల సమస్య కోసం స్పందించడానికి వందల కొద్దీ పార్టీలు ఉన్నాయి. హిందువుల సమస్య గురించి పట్టించుకోవడానికి కేవలం ఒకే ఒక్క పార్టీ ఉంది. అదే మన దరిద్రం.